క్రీస్తునందు సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదవగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అన్నాడండి. నిజమైన కృతజ్ఞత ఏది అంటే, దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది మీరు తలంచుకొని అన్నాడు. నిజంగా దేవుడు చేసిన కార్యాలను తలంచేవారిగా ఉన్నామా ఈ లోకంలో? చాలాసార్లు మనకు తెలుసు, తల్లిదండ్రులు అనుకుంటే నేను పుట్టలేదు, నాకు నేనుగా నేను పుట్టాలని అనుకుంటే నేను పుట్టలేదు. దేవుడు మీరు నేను పుట్టాలని నిర్ణయించాడు ఈ భూమి మీద. ఇంతవరకు పెంచి పోషించి సంరక్షించి తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఇంతవరకు సజీవంగా దేవుడు ఉంచాడే. మన జీవితంలో ఎన్ని కార్యాలు చేయలేదు, మన బిడ్డల జీవితంలో ఎన్ని కార్యములు చేయలేదు దేవుడు. అయితే ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేసినో మీరు తలంచుకొని, నిజంగా దేవుడు చేసిన కార్యాలను తలంచుకునేవాడు కృతజ్ఞత కలిగినవాడు. ఎన్ని కార్యాలు చేసినా అనుభవిస్తూ ఆ దేవుడి కార్యాలను తలంచకపోతే అది కృతజ్ఞత కలిగినట్ట? ఆలోచించండి. ఏది నిజమైన కృతజ్ఞత అంటే, దేవుడు చేసిన కార్యాలు తలంచుకునేవాడు నిజమైన కృతజ్ఞత దేవుడికి ఎలా చూపించగలడు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి అని అన్నాడు అక్కడ. నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. 3 విషయాలు చెప్పాడు. మొట్టమొదటిది, దేవుడంటే భయము భక్తి కలిగి బ్రతకాలి. ఈ లోకంలో దేవుడంటే భయము భక్తి లేకుండా నువ్వు బ్రతికితే నువ్వు దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారుగా ఉండవు. నిష్కపటంగా బ్రతకాలి అన్నాడు. కపటము లేనివాడిగా, మనసులో ఒకటి బయటకు ఒకటి, అలాంటి వ్యక్తిత్వం, వేషధారణ వ్యక్తిత్వం నిజమైన కృతజ్ఞత కాదు. మరి ముఖ్యంగా పూర్ణ హృదయముతో దేవుని సేవించాలి. ఆరాధన విషయంలో దేవుని నిజంగా పూర్ణ హృదయముతో ప్రథమ స్థానం దేవుడికే ఇస్తున్నామా? ఆదివారం ఆరాధన విషయంలో మన సొంత పనులు చూసుకుంటున్నామా? నిజంగా ఆరాధన మానివేసిన వారు, దేవునికి దూరమయ్యేవారు పూర్ణ హృదయముతో దేవుని సేవించేవారు కాదండి. నిజమైన కృతజ్ఞత, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో దయచేసి తలంచుకుంటే, నిజమైన కృతజ్ఞత భయభక్తులు చూపించి నిష్కపటంగా ఉండి దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించాలని హృదయపూర్వకంగా ఆలోచించాలి మనందరం. అందరికీ వందనములు.